హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు, మన ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ దేశ పర్యటనకి వెళ్ళారు. పోలాండ్, ఉక్రెయిన్ రెండు దేశాల పర్యటనకి వెళ్ళారు. అయితే ఇవాళ ఉక్రెయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని అంటే అక్కడ ఉక్రెయిన్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కోసం భీష్మ క్యూబ్ అన్నటువంటి ఈ మొబైల్ హాస్పిటల్స్ని మన ప్రధాని ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు భీష్మ క్యూబ్ అంటే ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, చిన్న చిన్నవి అనమాట ఇవి. సో ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఇలా అనమాట. సో ఒక పర్సన్ కాకుండా ఇంకొక 20 kg సామాగ్రిని మోసుకెళ్ళగలిగేలాగా ఈ క్యూబ్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇది ఉక్రెయిన్కి ఎందుకు ఇవ్వటం జరిగింది, ఏ ప్రాజెక్ట్లో భాగంగా ఈ భీష్మ క్యూబ్ని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటున్నట్టుగా భీష్మ క్యూబ్ అన్నటువంటి దాన్ని ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి అన్నటువంటి దాని కింద మన భారతదేశం తీసుకొచ్చింది. దేని కింద, ఏ ప్రాజెక్ట్ కింద? ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి. మరి ఏంటి క్యూబ్, భీష్మ క్యూబ్ అన్నటువంటిది? సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక చిన్న మొబైల్ హాస్పిటల్. సో ఎక్కడైనా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, వార్ కావచ్చు, ఇంకేదైనా హెల్త్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు సడన్గా అక్కడికక్కడ క్యాజువాలిటీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎంతోమంది గాయపడిన వాళ్ళు, ట్రామాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి వాళ్ళకి హెల్త్ ఎయిడ్ని అందించడానికి, అసిస్టెన్స్ని అందించడానికి ఉపయోగపడుతున్నటువంటివే ఈ యొక్క మొబైల్ హాస్పిటల్స్ అనమాట ఇవి. సో దీని ద్వారా ఏంటి, ఒక పర్సన్ని ఇది అకామిడేట్ చేస్తుంది. అలాగే ఇంకొక 20 kg వరకు కూడా మనం ఏవైతే టాబ్లెట్స్ కావచ్చు, సప్లిమెంట్స్ ఏవైతే మెడికల్ ఉంటాయో వాటిని తీసుకెళ్ళటానికి ఇది యూజ్ అవుతుంది. అంతేకాదు, ఒక్క మొబైల్ హాస్పిటల్ 200 మంది క్యాజువాలిటీస్ని డీల్ చేయగలదనమాట. సో మనకి వార్ టైంలో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్ళటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు, ఇది మనం గమనించాలి, ఇక్కడ వాటర్లోను అంటే వాటర్కి సంబంధించి, ఎయిర్కి సంబంధించి, ల్యాండ్ కావచ్చు, వీటన్నింటిలోనూ యూజ్ చేసే ఫెసిలిటీ ఈ యొక్క మొబైల్ హాస్పిటల్స్కి ఉంది. సో భీష్మ క్యూబ్ అన్నటువంటిది అందుకే మనకి ఇంపార్టెంట్ అనమాట. అంతేకాదు, ఈ భీష్మ క్యూబ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనికి ఒక క్యాపబిలిటీ ఉంది. అది ఏంటి అంటే తనకు తానుగా ఓన్గా పవర్ని అలాగే ఆక్సిజన్ని జనరేట్ చేసుకోగలదు. అది కూడా కొంచెం లిమిటెడ్ టైం వరకే, బట్ ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాదు, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేయటం కావచ్చు, అలాగే మనం కనుక గమనిస్తే రియల్ టైం మానిటరింగ్ అన్నటువంటిది చేసుకోవటం, డేటా అనలిటిక్స్ అన్నటువంటిది చేయటం. సో ఇలా ప్రత్యేక టెక్నాలజీస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది. సో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో మనకి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా వీటిని విరివిగా యూజ్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అయోధ్యలో రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అన్నటువంటిది జరిగింది కదా, ఆ టైంలో కూడా ఈ మొబైల్ హాస్పిటల్స్ని అక్కడ ఉంచారనమాట. ఏదైనా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ మొబైల్ హాస్పిటల్స్ని ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది జరుగుతోందో, రష్యా ఉక్రెయిన్ వార్ని మేము శాంతియుతంగా ఎండ్ చేయాలనుకుంటున్నాము అనేసి మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ, ఇప్పుడు ఏదైతే అక్కడ వార్ కంటిన్యూ అవుతోందో, ఆ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరుగుతోందో, అందులో ఎవరికైనా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కావాల్సి వస్తుంది అన్నట్టుగా ఎయిడ్గా ఈ మొబైల్ హాస్పిటల్స్ని ఇవ్వటం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో మనకి న్యూస్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఒక్కసారి క్రిస్ప్గా మనము దీని గురించి చూసుకుంటే ఈ ఫీచర్స్ ఏంటి అనేసి మనకు కనుక గమనిస్తే సమ్మరీ అనుకోవచ్చు. సింపుల్గా సమ్మరీ అంటున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? భీష్మ క్యూబ్ అనేసి అంటున్నాము. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందులో 36 మినీ క్యూబ్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి. అలా 36 మినీ క్యూబ్స్ కలిపితే అది ఒక మదర్ క్యూబ్ అవుతుందన్నమాట. మదర్ క్యూబ్ అంటాం. అలా రెండు మదర్ క్యూబ్స్ కలిపితే అది ఒక్క భీష్మ క్యూబ్ అన్నటువంటిది అవుతుందన్నమాట. ఒక్క భీష్మ క్యూబ్ అన్నటువంటిది అవుతుంది. అంతేకాదు, సమ్మరీ ఏమనుకున్నాము, దీనిని మల్టీపర్పస్కి వాడుకోవచ్చు. హ్యుమానిటేరియన్ ఎయిడ్ని అందిస్తుంది. అది ఇటు వాటర్లో కావచ్చు, ఎయిర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, దేంట్లో అయినా కూడా దీన్ని మల్టీ ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా ఇది యూజ్ అవుతుంది. అంతేకాదు, దీని కెపాసిటీ అనుకున్నాం. ఎంత అనుకున్నాం కెపాసిటీ? 200 క్యాజువాలిటీస్ని ఇది మెయింటైన్ చేయగలదు. అంటే 200 క్యాజువాలిటీస్ వరకు చూసుకోగలుగుతుంది. అట్లానే ఇది మొబైల్ హాస్పిటల్ కాబట్టి దీని యొక్క యూసేజ్ అన్నటువంటిది, దీన్ని యూజ్ చేయటం కావచ్చు,
దీన్ని మేనేజ్ చేయొచ్చు, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి, అంతే కదా. అంతేకాకుండా మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్లెక్సిబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. ఇందాకే అనుకున్నాం కదా, ఒక చోటు నుంచి ఒక చోటికి దీన్ని తీసుకెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఇది మొబైల్ హాస్పిటల్ కాబట్టి. సో ఫ్లెక్సిబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. ఇది మాత్రమేనా? ఇంకొక ఫీచర్, అది ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా దీన్ని ఏ ప్రాజెక్ట్లో భాగంగా తీసుకురావటం జరిగింది? ఆరోగ్య మైత్రి అన్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా దీనిని తీసుకురావటం జరిగింది. సో ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి, ఈ యొక్క భీష్మ క్యూబ్కి సంబంధించి సమ్మరీ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, అది ఏంటి అంటే, మనందరికీ తెలుసు మన భారతదేశంలో జనరిక్ మందుల్ని మరింతగా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటం కోసం జన ఔషధి కేంద్రాస్ అనేసి తీసుకొస్తూ ఉన్నారు. చాలా జన ఔషధి కేంద్రాస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ జన ఔషధి కేంద్రాస్ని ఏ స్కీమ్ కింద తీసుకొచ్చారు? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి స్కీమ్, లేదా PMBJP అంటాం, అవునా? ఇది మనందరికీ తెలుసు. దాదాపు 10,000కు పైగా జన ఆరోగ్య కేంద్రాలు అన్నటువంటి మన భారతదేశంలో ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే రీసెంట్గా మన భారతదేశానికి బయట, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఒక దేశంలో జన్ ఆరోగ్య కేంద్ర అన్నటువంటిది ఏర్పాటైంది. మరి అది ఏ కంట్రీ, ఏ దేశంలో జన ఆరోగ్య కేంద్రాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.